హల్లెలూయా. పరిశుద్ధ లేఖనముల నుండి पवित्र लेख भाग से దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. एक वचन की भाग को हम अध्ययन करेंगे। యెషయా గ్రంథం यशायाह नबी की किताब 1వ అధ్యాయము 1वां अध्याय 19-20 వచనాలు మనం చదువుకుందాం. उसका 19 और 20 पद को हम पढ़ेंगे। మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగొదురు. యెహోవా ఈ విధంగా సెలవించుచూ ఉన్నాడు. यहाँ इस तरह से लिखा है कि यदि तुम आज्ञाकारी होकर मेरी मानो तो इस देश के उत्तम से उत्तम पदार्थ खाओगे, और यदि तुम ना मानो और बलवा करे तो तलवार से मारे जाओगे। यहोवा का यही वचन है। ఆయన మాట మనం వినాలని ఈ వాక్యం చెప్తుంది. परमेश्वर की बात सुनने के लिए यह वचन कहता है। ఆయన మాటను మనము సమ్మతించాలని, परमेश्वर की वचन को हम सहमति होकर, ఒకవేళ సమ్మతించకపోతే, यदि हम सहमति नहीं होते हैं तो, ఒకవేళ మీరు తిరగబడితే यदि आप बलवा करेंगे तो నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుతారు. निश्चित रूप से तलवार के हम हो जाएंगे। ఒకవేళ నా మాట వినినట్లయితే यदि मेरी बात सुनेंगे तो భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు. धरती के उत्तम से उत्तम पदार्थों को हम खाएंगे। కాబట్టి ఉత్తమమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. इसीलिए उत्तम आशीष परमेश्वर हमें देता है। మంచి పదార్థములను మనము అనుభవిస్తాం. उत्तम पदार्थों को हम खाए जाएंगे। కాబట్టి ఈ వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే, इसीलिए इस वचन के अनुसार यदि हम ध्यान देते हैं तो ఆయన మాట మనము వినాలి. परमेश्वर की बातों को हम सुनना है। చూడండి, చాలా మంది తిరగబడుతూ ఉన్నారు. देखिए कई सारे लोग यहाँ उलट फेर करते हैं। అదే 1వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం గమనించినట్లయితే, उसी का 1वां अध्याय उसका 5, 6, 7 पद को यदि ध्यान देते हैं నిత్యము तो తిరుగుబాటు చేయుచు अनंत काल से वो यहाँ बलवा करते हुए మీరెలా ఇంకా కొట్టబడుదురు. क्यों ऐसे तुम कर रहे हो। ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. हर एक की सर पे एक बीमारी है। వాని గుండె బలహీనమైంది. उसके दिल जो कमजोर है, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనాను లేదు. यहाँ चरणों से लेके सर तक थोड़ी भी चंगाई नहीं है। ఎక్కడ చూసిన గాయాలు, जहाँ कहीं देखो घाव है, దెబ్బలు, यहाँ घाव है, పచ్చిపుండ్లు, यहाँ यह कच्चा घाव है, పిండబడలేదు, यहाँ निचोड़ा नहीं गया है, కట్టబడలేదు, यहाँ नहीं बाना गया है, తైలముతో మెత్తన చేయబడలేదు, यहाँ तैल से उसे न मला है, స్వస్థత పొందుకోలేదు. यहाँ चंगाई नहीं हुआ है। కాబట్టి మీ దేశము పాడైపోయింది. इसलिए तुम्हारे देश बर्बाद हो चुका మీ है। పట్టణములు అగ్ని చేత కాల్చబడిపోయినాయి. तेरी शहर आग की जो बर्बाद हो गई है। మీ ఎదుటనే అన్యులు భూమిని తినివేస్తున్నారు. तेरे सामने जो अन्य प्रजाओं की भूमि खाया गया है, అన్యజనులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయింది. अन्य जातियों को किस तरह से होता है उस समान हो गया है। మీ చేతులు నా వైపు చాపిన तुम्हारे हाथों को मेरे ओर अगर उठाएंगे तो మిమ్మల్ని నేను చూడలేకపోతూ ఉన్నాను. मैं तुम्हें नहीं देख पा रहा हूँ। కన్నులు తిప్పుకుంటున్నాను. मेरी आंखों को मैं फेर रहा हूँ। మీరు బహుగా ప్రార్థన చేసినను तुम विस्तार से प्रार्थना करे तो भी నేను వినను. मैं नहीं सुनूंगा। మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. तेरे हाथ लहू से लदे हुए हैं। కాబట్టి మీరు సమ్మతించిన మాట వినిన ఎడల यदि आज्ञाकारी बनकर मेरी बातें को सुनेंगे तो భూమి యొక్క మంచి పదార్థాలు రాబోతున్న దినాల్లో నువ్వు అనుభవిస్తావు. आने वाले दिनों में धरती के उत्तम पदार्थों को हम खाएंगे। అన్ని అనుభవిస్తావు. నా ద్వారా हर एक विषय को अनुभव करेंगे, మేలు అనుభవిస్తావు. भलाई अनुभव करेंगे, తర్వాత తోటలో ఉన్న యొక్క ఫలాలు అనుభవిస్తావు. और बगान की जितने भी फल है उसको हम अनुभव करेंगे। నిత్య జీవాన్ని కూడా అనుభవిస్తావు. नित्य अनंत काल को हम अनुभव करेंगे। కాబట్టి నువ్వు సమ్మతించిన నా మాట వినాలి. यदि आज्ञाकारी बन के मेरी बातों को सुनना है, భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవించాలి. धरती के उत्तम पदार्थों को हम खाएंगे। ఆయన మాట వింటే यदि परमेश्वर की बातों को सुनेंगे तो నువ్వు అన్ని రకాలుగా దేవుని ద్వారా అనుభవిస్తావు. हर एक चीजों को परमेश्वर के द्वारा हम अनुभव करेंगे। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి, ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు. देखिए किसकी बात सुनना है और किन की बात नहीं सुनना है। ఎన్నో పాము కాట్లు తిన్నావు. इतने सर्पों की मार हम खाए हुए हैं.
జాగ్రత్త కలిగి ఎవరి మాట మనం వింటూ ఉన్నాము. हम सावधानी होकर किसकी बातों को हम सुन रहे हैं? కాబట్టి భక్తిహీనుల మాటలు మనం వింటూ ఉన్నామా? क्या भक्तिहीनों की बातें हम सुन रहे हैं क्या? అవిశ్వాసుల మాటలు మనం వింటూ ఉన్నామా? अविश्वासियों की बातें सुन रहे हैं क्या? కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ వాక్యాన్ని బట్టి ఆలోచించాలి. आज के दिन परमेश्वर के सम्मुख में इस वचन के बारे में हम ध्यान करना है. మీరు చేతులెత్తి ప్రార్థన చేసిన నేను వినను, तुम हाथों को उठा के प्रार्थना करते हैं तो भी मैं नहीं सुनूंगा. బహుగా ప్రార్థన చేసిన నేను వినను, विस्तार से प्रार्थना करे तो भी नहीं सुनूंगा. ఎందుకంటే నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉన్నావు, क्योंकि तुम उलट फेर कर रहे हो, కొట్టబడుతూ ఉన్నావు, तुम मारे जा रहे हो, నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నది, तुम्हारे सर के ऊपर यहाँ बीमारी है, బలహీనుడవై ఉన్నావు. तुम कमजोर हो. ఎందుకంటే क्योंकि ఆయన మాటను ఈ దినాన మన మనసు పెట్టుకోవడం లేదు. इसलिए परमेश्वर की बातों पे हमारी ध्यान और मन नहीं लगा रहे हैं. కాబట్టి ఆయన మాట వింటే ఎలాంటి ఆశీర్వాదాలు ఈ దినాన మనం పొందుకుంటాము. परमेश्वर की बातें अगर सुनेंगे तो किस प्रकार के आशीष हम पे हो जाती है. పరిశుద్ధ లేఖనములో నుండి पवित्र लेख भाग से లూకా సువార్తలో लूका की सुसमाचार ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. एक वचन के भाग को हम अध्ययन करेंगे. లూకా సువార్త लूका की सुसमाचार 7వ అధ్యాయములో 7वां अध्याय 7వ వచనాన్ని చదువుకుందాం. उसका 7 पद को हम पढ़ेंगे. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन के भाग में यदि हम ध्यान देते हैं तो ఈ శతాధిపతి అయిన ఒక మిలిటరీ ఆఫీసర్ కోరుకుంటూ ఉన్నాడు. यहाँ सूबेदार एक उसकी मन की इच्छा जता रहा है. చూడండి, ఆ ప్రాంతంలో उस प्रांत में యేసుక్రీస్తు यीशु मसीह తన మాటలన్నిటినీ ప్రజలకు సంపూర్తిగా చెప్తూ ఉన్నాడు, उनके बातों को संपूर्ण रीति से वहां प्रजाओं के साथ में साझा कर रहा था, వినిపిస్తూ ఉన్నాడు. यहाँ सुना रहा था. ఆ మాటలన్నిటిని విన్న తర్వాత वे सारे बातों को सुनने के बाद కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చాడు. कपेरनहूम इस एक जगह पे गया. ఒక శతాధిపతి ఉన్నాడు. एक सूबेदार था. ఆ శతాధిపతికి ఒక ప్రియమైన దాసుడు ఉన్నాడు. उस शताधिपति को एक प्रिय एक नौकर था. తన దాసుని రకరకాలుగా ఆయన బాగు చేయాలని డాక్టర్ల దగ్గరకి డబ్బులంతా ఖర్చు పెట్టి రకరకాలుగా ప్రయత్నం చేశాడు. उसकी नौकर को चंगा करने के लिए डॉक्टरों के पास कई कई जगह वो चला गया था. కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నిటినీ ఆయన విన్నాడు. అనేక మంది ద్వారా ఆయన వింటూ వస్తూ ఉన్నాడు అన్నమాట. यीशु मसीह के द्वारा हर एक बात को वो सुना गया है. कई सारे लोग उससे कहा गया, वो भी बातें सुना गया था. ఈ శతాధిపతి యేసును గురించి వింటూ ఉన్నాడు. ये जो सूबेदार था यीशु मसीह के बारे में सुन रहा था. కాబట్టి యేసును గురించిన యొక్క మాటలు ఈ దినాన మనం విన్నట్లయితే, इसलिए यीशु मसीह की बातें को हम सुनते हैं तो ప్రతి క్షణము యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, ఆయన వాక్యం ఏం చెప్తుంది, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం వినాలి. यदि परमेश्वर की बातें हमसे क्या कहना चाहती है, यदि परमेश्वर की वचन हमसे क्या बात करना चाहती है, ये वचन पे यदि ध्यान देते हैं तो చూడండి, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. परमेश्वर आके उसके दास को चंगा करने के लिए सोच रहा था, వేడుకుంటూ ఉన్నాడు. ये मांग कर रहा था. యూదుల పెద్దలను అడుగుతూ ఉన్నాడు. यहूदियों के वे बड़े को यहाँ पूछ रहा था. ఆయన వద్దకు మీరు వెళ్ళండి అని చెప్తూ ఉన్నాడు. उनके पास जाओ करके यहाँ बोल रहा था. నా గురించి, నా దాసుని గురించి యేసయ్య దగ్గర రికమెండేషన్ చేయండి అని అడుగుతూ ఉన్నాడు. मेरे बारे में, मेरे दास के बारे में परमेश्वर के पास जाके यहाँ सिफारिश करो करके कह रहा था. వాళ్ళందరూ వచ్చారు. वे सारे लोग आए. ఈ శతాధిపతి చాలా మంచివాడు, ये जो सूबेदार था बड़ी अच्छा स्वभाव का था. నీ వలన మేలు పొందడానికి ఇతను అర్హుడు, तेरे द्वारा या भलाई पाने के लिए ये योग्य है. ఇతను చాలా యోగ్యుడు. ये जो है बड़ी योग्य है. ఇతను ఏం చేశాడంటే, देखो इसने क्या किया. ఈ సమాజ మందిరాన్ని, ఈ చర్చికి ఎంతో ఖర్చు పెట్టాడు. ये जो समाज मंदिर यानी चर्च के लिए बड़ी खर्चा किया. ఇతను ఒక్కడే దేవుని మందిరాన్ని అంతటిని కట్టించాడు. ये एक ही इंसान सारी मंदिर को बनवाया. అతడు జనులను ప్రేమించాడు, దేవుని బిడ్డలను ప్రేమించాడు. ये प्रजाओं को प्रेम किया, परमेश्वर के बच्चों को प्रेम किया. సమాజ మందిరం తానే కట్టించాడు समाज मंदिर को खुद ने बनवाया. అని ప్రతిమలాడుకుంటూ ఉన్నారు. इस तरह से उनके पास सिफारिश कर रहे थे. కావున యేసుక్రీస్తు వారితో కలిసి వచ్చాడు. यीशु मसीह उनके संग आके वहां आया. ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు वो घर के पास जब आया था, శతాధిపతి ये सूबेदार తన స్నేహితులని చూచి, उनके दोस्तों को देखकर మీరు ఆయన వద్దకు వెళ్ళి
तुम उनके पास जाकर ప్రభువా परमेश्वर శ్రమ పుచ్చుకొనవద్దు, यहाँ इस तरह से बेजार नहीं నువ్వు నా होना, ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను आप मेरे घर में आने के लिए मैं योग्य नहीं हूँ। అని తను తాను తగ్గించుకుంటున్నాడు. वो अपने आप को दीन बना रहा था। ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే, इसका उद्देश्य क्या था? ఈ శతాధిపతి దగ్గర అనేక మంది సైనికులు ఉన్నారండి. इस सूबेदार के पास कई सारे लोग सैनिक थे। చూడండి, నేను ఒక అధికారిని, मैं एक अधिकारी हूँ, అనేక మంది నా దగ్గర ఉన్నారు. कई सारे लोग मेरे पास हैं। కూర్చోమంటే కూర్చుంటారు, లేగమంటే లెగుస్తారు. मैं कहूँ तो बैठ जाते हैं, मैं कहूँ तो उठ जाते हैं। కానీ నీ అధికారానికి నేను ఒప్పుకుంటూ ఉన్నాను. तेरी अधिकार को मैं अधीन हो रहा हूँ। మాట మాత్రము సెలవిస్తే చాలు तेरी बात को एक ही बात कहे, అని అతను తను తాను తగ్గించుకొని वो अपने आप को दीन बनाकर తను యోగ్యుడను కాను అనుకుంటున్నాడు. मैं योग्य नहीं हूँ कर ऐसा समझ रहा था। కానీ ఆ మాటలను బట్టి इस बातों को देखकर చూడండి, యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, यीशु मसीह क्या कहता है? చూడండి, ఈ ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం ఎప్పుడు ఎవరిని చూడలేదు. इजराइल प्रजाओं में इतना बड़ी विश्वास रखा हुआ इंसान को मैं कभी नहीं देखा। కాబట్టి ఈ దినాన దూరంగా ఉంటున్న ఆ శతాధిపతి आज के दिन दूर रहने वाला उस सूबेदार దేవుని యొక్క మాట మీద అంత విశ్వాసం కలిగి ఉన్నాడండి. यीशु मसीह की बातों पर उतनी सारे विश्वास किया हुआ था। కాబట్టి ఆయన మాట వినుట వలన परमेश्वर की बातें सुनने के दौरान దేవుని యొక్క సన్నిధిలో అతను మేలు పొందుకున్నాడు. परमेश्वर की उपस्थिति में वो भलाई पाया था। తన గురించి తనకి స్వార్థం లేదు, उसके अपने विषय में स्वार्थ नहीं था, అతని దగ్గర స్వార్థం లేదు. उसके पास स्वार्थ नहीं था, కానీ తన దాసుని గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నాడు. उसके दास के विषय में ये विषय के बारे में सोच रहा था। కాబట్టి అతను స్వస్థత ఎలా పొందుకోవాలి, దేవుని ద్వారా ఏ విధంగా అనుభవించాలని చక్కగా ఆలోచించాడు. परमेश्वर के द्वारा किस तरह से चंगाई पाना है, कैसे अनुभव करना है, ये विचार को सोच रहा था। దేవుని ద్వారా నా దాసుని బాగు చేయించుకోవాలి, మేలు పొందుకోవాలి, అనుభవించాలని అనుకున్నాడు. यीशु मसीह के द्वारा मेरे दास को चंगाई पाए, ये विषय को सोच रहा था। ఈ కార్యం జరగాలంటే దేవుని సన్నిధి అతను ధ్యానించాడు. ये विषय होना है तो परमेश्वर के सम्मुख में वह ध्यान कर रहा था। అతను చూడండి, సమాజ మందిరాన్ని చర్చిని కట్టించాడు. वो समाज मंदिर यानी मंदिर को बनवाया था। తర్వాత అతను లోబడ్డాడు. वो अधीन हुआ था। తర్వాత మనం గమనించినట్లయితే उसके बाद यदि हम ध्यान देते हैं तो విశ్వాసం కలిగి ఉన్నాడు. विश्वास से भरपूर था। ఆయన మాట మీద ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. परमेश्वर की बातों पे एक आशा रखता था। ఆ విషయాలన్నిటిని గమనించిన యేసు, ये सारे विषयों को नजर रखा हुआ यीशु मसीह ఎప్పుడైతే ఆ మాట విన్నాడో जब इस बात को सुना था, అక్కడి నుంచే ప్రార్థన చేశాడు. वहीं से प्रार्थना करने के लिए शुरू हो गया। హల్లెలూయా. హల్లెలూయా. ఆ క్షణమునందే ఆ దాసుడు బాగుపడిపోయాడు. उस पल भर में उस दास का चंगाई पाया था। కాబట్టి ఈ దినాన ఆయన మాట మనం విన్నట్లయితే इस आज के दिन परमेश्वर की बातों को यदि सुनते हैं तो మంచి పదార్థాలు మనం అనుభవిస్తాం. अच्छी पदार्थों को हम खाएंगे। కాబట్టి భూమి యొక్క ఆశీర్వాదాలు, धरती के आशीषें, సంబంధమైన ఆశీర్వాదాలు, स्वर्ग राज के आशीषें, కాబట్టి ఆయన మాట వినుట వలన, परमेश्वर की बातें सुनने के दौरान, ఆయన మాటను మనం ధ్యానించుట వలన, बातों को सुनने के दौरान, ఆయన మాట వినుట మాత్రమే కాకుండా बातों को सुनने की इतना ही सीमित नहीं, క్రియారూపకంగా ఈ శతాధిపతి చేశాడు. यहाँ क्रिया रूप से इस सूबेदार ने किया था। విశ్వాసము ఉంచుట మంచిదే, కానీ विश्वास रखना भला है, క్రియలు కూడా ఉండాలి. उसके साथ साथ काम भी रहना है। కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. यहाँ जिसमें क्रिया नहीं रहता है वो विश्वास मृत्यु के समान है करके कहता है। కాబట్టి ఆయన వాక్యం మీద, ఆయన మాట మీద ఇతను మనస్సు ఉంచాడండి. उनके बातों पे, उनकी वचनों पे विश्वास किया था। యేసయ్య మీద, ఆయన మాట మీద మనస్సు ఉంచాడు. यीशु मसीह की बातों पे विश्वास किया हुआ था। మాట వినుట వలన बातों को सुनने के दौरान పరిపూర్ణమైన స్వస్థత కలిగింది. संपूर्ण चंगाई मिला था। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। పరిపూర్ణమైన ఆశీర్వాదాలు కలిగినాయి. संपूर्ण आशीष पाया हुआ था। యేసు ప్రభువే అతన్ని మెచ్చుకున్నాడు, यीशु मसीह उसमें भली भांति हो गया, మనుషులు కాదండి. मनुष्य नहीं। కాబట్టి ఇది నా యేసయ్య మెప్పు నువ్వు పొందుకోవాలి. यीशु मसीह की भली भांतियों को हम जानना है। భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించాలి. धरती के अच्छे उत्तम पदार्थों को हम अनुभव करना है। యేసయ్య పక్షాన నువ్వు ఉండాలి. यीशु मसीह के पक्ष में हम रहना है। కాబట్టి ఈ దినాన ఎవరి మాట వింటున్నావు, ఎవరి మాట వినడం లేదు. आज के दिन किन की बात सुन रहे हैं, किन की बात नहीं सुन रहे हैं। ఎన్నో పాము కాట్లను మనము పాము నిన్ను ఒక పరిస్థితి దానిని ఎన్నో అపాయకరమైన పరిస్థితులు
कितने ही आपके सांप जिस तरह से ढसता है उस तरह से ढसे होंगे। ఎన్నో పాము కాట్లు నువ్వు తిన్నావు. सांपों की ढसना आप खाए होंगे। సాతాను తంత్రములను ఎరిగిన వారమై शैतान की चाल चलन को आप जाने हुए हो। ఈ దినాన మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. आज के दिन परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆయన మాట మీద మన మనసు ఉంచాలి. परमेश्वर की बातों पे हम हमारी जो मन लगाए रखना है। ఒకవేళ నీకు నీ జీవితంలో తిరుగుబాటు ఉన్నదేమో, यदि आपके जीवन में उलटफेर है तो, భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో ఉన్నదేమో, भयंकर स्थिति यदि आपके जीवन में है तो చూడండి, సాత్వికమైన మనస్సు కలిగి ఈ దినాన మనం ముందుకు సాగాలి. सादिकता की मन पाकर आगे बढ़ते रहना है। ఎప్పుడైతే ఈ శతాధిపతి అన్ని ఉన్నప్పటికీ దేవుని యొక్క మాట మీదనే అధికారాన్ని తను తాను అప్పచెప్పుకుంటున్నాడు. इस सूबेदार को हर कुछ रहने के बावजूद भी परमेश्वर के अधिकारी को यहाँ दीन हो रहा था। యేసయ్య మీద ఆధారపడుతున్నాడు. यीशु मसीह के ऊपर ही निर्भर हो रहा था। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। రెండోదిగా మనము గమనించినట్లయితే दूसरी बातों के तौर पे यदि देखेंगे तो లూకా సువార్తలో लूका के सुसमाचार, లూకా సువార్త लूका के सुसमाचार 5వ అధ్యాయము 5वां अध्याय 5వ వచనాన్ని చదువుకుందాం. उसका 5 पद को हम पढ़ेंगे। సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग को हम ध्यान देते हैं तो యేసయ్య यीशु मसीह जो है, జన సమూహం అంతా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. जन समूह परमेश्वर की वचन को सुन रहा था। దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వింటూ परमेश्वर के वचन को सुनते सुनते ఆయన మీద పడుతూ ఉన్నారు. परमेश्वर के ऊपर गिर रहे थे। యేసుక్రీస్తు यीशु मसीह సరస్సు తీరమున, यहाँ ఒక నది తీరమున यहाँ नदी के किनारे నిలిచి खड़ा होकर ఆ నది తీరమునున్న 2 దోణులను చూస్తూ ఉన్నాడు. नदी के किनारे रहने वाले 2 नावों को देखा। వాళ్ళ పరిస్థితిని అంతటిని గమనిస్తూ ఉన్నాడు. उनकी स्थितियों को परमेश्वर ध्यान दे रहा था। చూడండి, ఈ జాలరులు ये जो मच्छी पकड़ने वाले వాటిలో నుండి దిగి वहां उतरकर తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు. उनके जाल को धो रहे थे। ఆయన परमेश्वर ఆ దోణెలలో वो जो नाव को సీమోనుదైన ఒక దోణి ఎక్కాడు. सीमोन का नाव पे चढ़ गया। చూడండి, అతనితో ఏమంటున్నాడంటే, उनसे परमेश्वर कहता है కొంచెం త్రోయమని అతన్ని అడుగుతూ ఉన్నాడు. थोड़ा सी अंदर तक ले जाकर के कह रहा था, కూర్చోండి, बैठ जाओ। దోణిలో నుండి జనసమూహములకు బోధిస్తూ ఉన్నాడు. नाव से यहाँ परमेश्वर वहाँ बोधकाई कर रहा था। ఆ పడవలో నుండి, ఆ దోణిలో నుండి యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడండి. वो नाव पे खड़ा रह के यहाँ परमेश्वर सुसमाचार कह रहा था। ఆ బోధించుట చాలించిన తర్వాత जब बोधकाई करके होने के बाद ఏమంటున్నాడంటే, परमेश्वर यह कहता है, యేసు ప్రభు మాట మనం గమనించినట్లయితే, यीशु मसीह की बातों पे यदि हम ध्यान देते हैं तो, కాబట్టి యేసుక్రీస్తు మాటను అక్కడ మనం గమనించినట్లయితే, यीशु मसीह की बातों पे यदि उधर हम ध्यान देते हैं तो నీవు आप जो है దోణెను आपके जो नाव को లోతునకు నడిపించి थोड़ा गहरा सा ले जाओ, చేపలు పట్టడానికి या मच्छियां पकड़ने के लिए వలలు వేయమని आपके जाल को फेंको कर సీమోనుతో చెప్తూ ఉన్నాడు. सीमोन से यीशु ने कहा లోతులకు నడిపించాలి. थोड़ा सा गहराई में ले जाना है। కాబట్టి ఈ దినాన మనము లోతులోనికి వెళ్ళాలి. इसके लिए आज के दिन थोड़ा सा गहराई में जाना है। కాబట్టి లోతులోనికి వెళ్ళినట్లయితే यदि हम गहराई में जाते हैं तो మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాము. परमेश्वर के सम्मुख में हमें आशीष मिलती है। ఈ దినాన లోతులోనికి దేవుని యొక్క వాక్యము చెప్తున్నట్లయితే यदि गहराई से परमेश्वर को वचन हम कहते हैं तो చాలా మందికి అర్థం కావడం లేదు. कई सारे लोगों को समझ में नहीं आती है। అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, इसलिए परमेश्वर कहता है, చేపలు పట్టడానికి మీరు వల వేయండి मछलियां पकड़ने के लिए अपनी जालों को फेंको। అని చెప్పినప్పుడు, इस तरह से जब कहा गया, నా యజమానుడా, ఏలినవాడా, मेरे स्वामी, मेरे प्रभु, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, रात भर हम मेहनत किए हैं మాకేమీ దొరకలేదు. और हमें कुछ ना पकड़ा।
మాకేమీ దొరకలేదు. हमें कुछ भी नहीं मिला। కాబట్టి ఎంత ప్రయాసపడినా మాకు ఏమీ దొరకడం లేదు. हम कितना सा मेहनत किए परंतु हमें कुछ भी नहीं मिला। కాబట్టి ఒక తీర్మానానికి వచ్చారు. इसलिए हम एक निर्णय में आ गए। ఈ పేతురు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. यह पतरस एक निर्णय में आ गया। ఎన్నో నిరాశల నిస్పృహల మధ్యలో మేము ఉన్నాము. कितना ही निराशा में हम खड़े हुए हैं। నామకార్థపు జీవితంలో నేను ఉన్నాను. एक नाम के लिए जीवन हम जी रहे हैं। ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, परमेश्वर ये बात कहता है, లోతులోనికి నడిపించు, गहराई में ले जाओ, చేపలు పట్టుటకు మీ వలలు వేయండి मछलियां पकड़ने के लिए आपकी जालों को फेंक लो అని చెప్పినప్పుడు इस तरह से जब कहा गया, ఆయన మాట మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు. उनके बातों पे विश्वास किया गया। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మాట మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు. यीशु मसीह की बातों पे विश्वास किया। నీ మాట చెప్పు నేను వెలవేస్తాను. आपकी बात के तौर पे मैं जाल फेंकूंगा। కాబట్టి ఈ దినాన్ని మన జీవితాన్ని లోతులోకి నడిపించుకోవాలి. हमारे जीवन को आज के दिन गहराई में ले जाना है। నామకార్థపు స్థితిలో నుంచి విడిపించబడాలి. नाम के लिए जीने वाले स्थिति से हम बाहर आ जाना है। చిన్న చిన్న వాటి యందు మనసుంచక, छोटी छोटी बातों पे मन न लगाते हुए, మన యొక్క జీవితాన్ని నష్టపరుచుకోక, हमारे जीवन को नष्ट न कर लेते हुए, ఈ లోకం వైపు చూడక, संसार की ओर न देखते हुए, శాశ్వత జీవాన్ని అనుగ్రహించిన దేవుని యొక్క వాక్యం మీద నీ మనసు ఉంచినట్లయితే, अनंत काल को हमें दिखाने वाला परमेश्वर के वचन पे हम ध्यान लगाते हुए, ఆ విధంగా వాళ్ళు చేసినప్పుడు ऐसा यदि हम करेंगे तो విస్తారమైన చేపలు పడ్డాయి. विस्तार सा मछलियां वहां मिल गया। వాళ్ళ వలలన్నీ పిగిలిపోయాయి. उनके जाल सारे फट गए। చూడండి, వేరొక దోణిలోనూ తమ పాలివారు వచ్చి दूसरे जो नाव पे था उनके दोस्तों को देखकर తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేశారు. हमें मदद करो करके यहाँ इशारा किया। భూమి యొక్క మంచి పదార్థాలలో అనుభవిస్తూ ఉన్నారు. धरती पे जो में अच्छा पदार्थ है वो अनुभव करेंगे। దేవుని యొక్క మాట విన్నారు. परमेश्वर की बातों को सुना गया। ఆ వలలు విస్తారమైన చేపలు పడ్డాయి. उस जाल में विस्तार से मछलियां आ गए। చూడండి, ఆ ఆశీర్వాదాలు వాళ్ళు ఎక్కువైపోయిన వాళ్ళకి उस आशीष उनको बहुतायत से हो गया। అనేకుల్ని పిలుస్తూ ఉన్నారు. कई सारे लोगों को आवाज देके बुलाया ఇంకా गया। రండి ఈ చేపలు మేము పట్టుకోలేక, మేము లాగలేక ప్రయాసపడుతూ ఉన్నాము. आ जाओ इस मछली की जाल को हम खींच नहीं पा रहे हैं कर बोलने लगे। చూడండి, ఆ విధంగా వాళ్ళు చేసినప్పుడు అనేకులు వచ్చి ఆశ్చర్యపోతూ ఉన్నారు. इस तरह से जब किया गया सब लोग आके वहाँ अचंभित हो गए। ఈ సీమోను పేతురు మోకాళ్ళుని, यहाँ सिमोन पतरस यहाँ घुटने टेक कर, చూడండి, మోకాళ్ళ ఎదుట సాగిల పడి, यहाँ घुटने टेक कर, यहाँ साष्टांग होकर, ప్రభువా परमेश्वर నన్ను मुझे విడిచిపోము, मुझे छोड़ के चला जा, నేను పాపాత్ముడను, मैं पापात्मी हूँ, నీ మాట నేను వినలేదు, तेरी बातों को मैं नहीं सुना, కాబట్టి నేను యోగ్యుని కాదు. मैं योग्य नहीं हूँ। परमेश्वर మీరేమో आप जो है మాటలు చెప్తూ ఉన్నారు, आप बातों से कहते हैं, నేనేమో యోగ్యుని కాదు, परंतु मैं योग्य नहीं हूँ, పాపాత్ముడను मैं पापात्मी हूँ। అని చెప్తూ ఉన్నాడండి. इस तरह से पतरस कहा गया। కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, परंतु परमेश्वर कहता है, నువ్వు చేపలను పట్టడం కాదు గాని तुम मच्छी को पकड़ना ही नहीं, మనుష్యులను పట్టు జాలరుగా నేను నిన్ను చేయబోతూ ఉన్నాను. मनुष्यों को पकड़ने वाले मछुआरे के समान मैं तुम्हें बनाऊंगा करके कहने लगा। కాబట్టి వాటినన్నిటిని విడిచిపెట్టి उन सब को छोड़कर శిష్యులు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. चेले परमेश्वर के पीछे हो लिए हैं। కాబట్టి ఈ దినాన ఈ సేవకులు ఎవరంటే, आज के दिन देखते हो ये सेवक कौन है? యేసయ్యను వెంబడించేవారు. यीशु मसीह को पीछे होने वाले। చూడండి, ఇతను పేతురు గారు దేవుని యొక్క మాట విన్నాడు కాబట్టి पतरस यीशु मसीह की बात सुना, इसीलिए విస్తారమైన ఆశీర్వాదాలు కుమరించబడ్డాయి. विस्तार सा आशीष यहाँ उंडेला गया था। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట ఈ దినాన వినాలి. इसके लिए आज के दिन परमेश्वर की बातों को सुनना है। భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తావు, धरती के उत्तम पदार्थों को हम अनुभव करेंगे, పర సంబంధమైన ఫలాలను అనుభవిస్తావు, स्वर्ग राज के फलों को हम अनुभव करेंगे, తోట ఫలములను అనుభవిస్తావు, बगान के फलों को अनुभव करेंगे, ప్రతి ఒక్క మేలును అనుభవిస్తావు. हर एक भलाई को अनुभव करेंगे। కాబట్టి నువ్వు నిందలను కూడా అనుభవిస్తావు. इसलिए निंदाओं को भी अनुभव करेंगे। శ్రమల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. यहाँ मुसीबत में परमेश्वर हमारे संग रहता है। అన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. हर एक तरीके से परमेश्वर तुम्हें आशीष करता है। కాబట్టి దినాన ఆయన మాట మనం వినాలి. इसलिए आज के दिन परमेश्वर की बातों पे कान लगाना है। దేవుని యొక్క మాట విన్న యొక్క శతాధిపతి
परमेश्वर की बातों को सुना हुआ उस सूबेदार స్వస్థత పొందుకున్న తన యొక్క దాసుని స్వస్థత పొందుకున్నాడు. उसके नौकर को वहां चंगाई मिल गया था। విస్తారమైన చేపలు పడ్డాయి పేతురు చెప్పిన మాట వినటం వలన. पतरस बातों को सुनने के दौरान विस्तार सा मछलियां पकड़ लिया। కాబట్టి ఈ దినాన నీ మనసు ఆయన మాట మీద ఉన్నదా? इसीलिए आज के दिन मैं पूछता हूँ कि तुम्हारी मन पे परमेश्वर की बात है क्या? దేవుని మాటలన్నీ మర్చిపోతూ ఉన్నావా? परमेश्वर की बातों को सब कुछ भूल रहे हैं क्या? తిరుగుబాటు చేస్తూ ఉన్నావా? या उलट फेर कर रहे हैं क्या? కాబట్టి ఈ దినాన నీ జీవితం ఎలా ఉన్నది? आज के दिन तुम्हारी जीवन कैसी है? దేవుని మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు, परमेश्वर के ऊपर बलवा करने की स्थिति, సేవకుని మీద తిరుగుబాటు చేసే యొక్క మాటలు. सेवक पे बलवा करने की स्थितियां है। కాబట్టి ఈ దినాన నీ జీవితం బాగుపడాలంటే, आज के दिन तेरे जीवन यदि अच्छा होना है तो, కుటుంబం దీవించబడాలంటే, परिवार आशीष पाना है तो నువ్వు జాగ్రత్త కలిగి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన నీ జీవితాన్ని నడిపించుకోవాలి. इसीलिए तुम बड़ी ही सावधानी से अपने आत्मिक जीवन को चलाना है। ఆయన మాట జాగ్రత్తగా మనం వినాలి. इसीलिए परमेश्वर की बातों को ध्यान से सुनना है। కాబట్టి మనం ఆయన మాటను మనం అర్థం చేసుకోవాలి. परमेश्वर की बातों को यहाँ समझना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, और एक विषय को हम ध्यान करते हैं तो ద్వితీయ ఉపదేశ కాండము व्यवस्था विवरण की किताब 5వ అధ్యాయము 5वां अध्याय 16వ వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 16वां पद को हम बड़ी ध्यान से पढ़ेंगे। నీ దేవుడైన యెహోవా నీవు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘ ఆయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो తల్లిదండ్రుల మాట మనం వినాలి. माता पिताओं की बातों को हम सुनना है। చూడండి, ఆ విధంగా విన్నట్లయితే यदि इस तरह से हम सुनेंगे तो దేవుడు నీకు ఒక పరిశుద్ధమైన దేశాన్ని ఇచ్చి ఉన్నాడు. परमेश्वर हमें एक पवित्र देश को दिया हुआ है। దేవుడు నీకు అనుగ్రహించుచున్న యొక్క దేశం అది. परमेश्वर हमें अनुग्रह करने वाला देश है वो। ఆ దేశంలో నువ్వు బ్రతుకున్నట్లుగా, उस देश में हम जीने के लिए, దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లుగా, दीर्घायु बन के रहने के लिए క్షేమము కలుగునట్లుగా, या भलाई होने के लिए చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున परमेश्वर यहोवा तुम्हें यहाँ आज्ञा देता है। తల్లిని తండ్రిని సన్మానించాలి. अपने माता पिता की हम सम्मान करना है। తల్లి తండ్రిని మనం ప్రేమించాలి. माता पिताओं के प्रति हम प्रेम दिखाना है। ఈ మదర్స్ డే సందర్భముగా इस मदर्स डे संदर्भ में దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, परमेश्वर का वचन कहता है నువ్వు దీర్ఘాయుష్మంతుడవై మార్చబడునుగాక. हमें तुम दीर्घायु होने पाए। హల్లెలూయా. हालेलुया। తల్లిని తండ్రిని సన్మానించాలి. माता पिताओं की हम सम्मान करना है। దేవునిని మనం ప్రేమించాలి. परमेश्वर के प्रति प्रेम रखना है। దైవ సేవకుల మాట వినాలి. सेवकों की बातों को सुनना है। మీ ఇంటికి మీ తల్లిదండ్రులు మీ ఇంటికి యజమానులైతే, जैसे तुम्हारे घर को माता पिता जिससे बड़े होते हैं, ఈ సంఘానికి యేసుక్రీస్తు కాపరి అయి ఉన్నాడు. इस कलीसिया को यीशु मसीह रखवाला है। దైవ సేవకులు కాపరి అయి ఉన్నారు. यहाँ सेवक जो है यहाँ रखवाले करते हैं। దైవ సేవకుని మాట, తల్లిదండ్రుల మాట నువ్వు విన్నట్లయితే, सेवकों की बात, माता पिताओं की बातों को सुनते हैं तो భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తావు. धरती के उत्तम पदार्थों को हम अनुभव करते हैं। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కాబట్టి తల్లిదండ్రుల మాట ఎవరైతే విన్నారో, जो कोई माता पिताओं की बातों को सुने थे, చూడండి, దావీదు కుమారుడు, दावीद पुत्र, మొదటి రాజుల గ్రంథం पहला राजाओं की किताब, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. उस वचन को हम पढ़ेंगे। 1వ అధ్యాయము पहला अध्याय 6వ వచనం చదవండి. उसके 6 पद को हम पढ़ेंगे। అతని తండ్రి, నువ్వు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. చాలండి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में हम ध्यान देते हैं तो ఈ అదోనియా దావీదు కుమారుడు. यहाँ अदोनिया दाऊद का पुत्र था। అతను గర్వించిన వాడై, वो घमंड दिखाते हुए నేనే రాజును అనుకుని मैं ही राजा हूँ कर कर सोच रहा था। రథాలు, గుర్రాలు, రౌతులు, यहाँ रथ और घोड़ों के विषय में తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది,
उससे आगे दौड़ने के लिए 50 लोग, మనుషులను ఏర్పరచుకుంటూ ఉన్నాడు. यहाँ मनुष्य को वह चुन लिया गया. తండ్రి అతనికి చెప్పలేదు, पिता उससे नहीं कहा गया, నీవే రాజు అని చెప్పలేదు. तुम ही राजा हो करके कभी नहीं कहा. కానీ అదోనియా తను తాను హెచ్చించుకుంటున్నాడు. परंतु अदोनिया जो अपने आप को राजा कह के मैं समझता था, అనేక మందిని పోగు చేసుకుంటూ ఉన్నాడు. कई सारे लोगों को वहाँ इकट्ठा कर ले रहा था. అతని మాటనే వినాలని అతను గర్విస్తూ ఉన్నాడు. उसकी बातों को सुनने के लिए वहाँ घमंड दिखा रहा था. చూడండి, తండ్రి మాట వినడం లేదు. पिता की बात नहीं सुन रहा था. కాబట్టి తండ్రిని మించి పోవాలని అనుకుంటూ ఉన్నాడు. यहाँ पिता से बढ़ के आगे बढ़ने के लिए सोच रहा था. దేవుని యొక్క ఆలోచన పక్కన పెట్టాడు. परमेश्वर की जो सोच था उसको बगल में रख लिया. తండ్రి ఆలోచనలను పక్కన పెట్టేశాడు. पिता की जो सोच था उसको बाजू में रखा. కొంతమందిని ఏర్పరచుకొని थोड़े लोगों को यहाँ चुनकर, ఐక్యత కలిగి यहाँ इकट्ठा होकर, సమాధానం కలిగి వాళ్ళతో उनके साथ में शांति बनाए रखकर రకరకాలుగా దేవునికి తండ్రికి తర్వాత విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ऐसे कई तरीके से पिता को परमेश्वर की यहाँ विरुद्ध हो गया. కాబట్టి అతని పరిస్థితి ఏమైందంటే उसका स्थिति यदि हम देखेंगे तो ये हुआ, దీర్ఘాయుషు లేకుండానే उसको दीर्घायु नहीं था, మధ్యలోనే చనిపోయాడండి. बीच में वो मर गया. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है. తల్లి తండ్రుల మాట ఎప్పుడైతే మనం వింటామో, माता पिताओं की बात जब हम सुनते हैं, దేవుని యొక్క మాట మీద వాక్యం మీద మనసు ఉంచుకుంటామో, परमेश्वर की वचन उन पे यदि हम ध्यान देते हैं तो, దైవ సేవకుల మాట ఎప్పుడైతే వింటామో, सेवकों की बातों को जब हम सुनते हैं, దీర్ఘాయుషు కలిగి మనం జీవిస్తాము. दीर्घायु से हम जीते हैं. అబ్షాలోమును మనం గమనించినట్లయితే अबशालोम को हम ध्यान देते हैं तो అబ్షాలోము కూడా అర్ధాయుషుతోనే చనిపోయాడండి. अबशालोम भी उसका आधा आयु से मर गया. అతని జీవిత చరిత్రను మీరు గమనించినట్లయితే, उसके जीवन के चरित्र को यदि हम देखेंगे तो ఈ అదోనియా అబ్షాలోము ఏ విధంగా ప్రవర్తించారు, ये अदोनिया अबशालोम उनकी बर्ताव किस तरह से था, ఏ విధంగా వాళ్ళు నష్టపోయారు. किस तरह से नुकसान ले लिए थे. కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है. ఆ విధంగా మనము ఆయన మాట మనం విన్నట్లయితే यदि उस तरह से परमेश्वर की बातों को सुनते हैं तो దీర్ఘాయుష్యమును కలిగి జీవిస్తాము. दीर्घायु हमें मिलती है. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो న్యాయాధిపతుల గ్రంథం न्यायों की किताब ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. वचन की भाग को हम देखेंगे. న్యాయాధిపతుల గ్రంథం न्यायों की ग्रंथ 14వ అధ్యాయము 14वां अध्याय 6-7 వచనాలు చదువుకుందాం. उसका 6 और 7 पद को हम पढ़ेंगे. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా అతడు దానిని చీల్చివేసెను. అతడు తాను చేసినది తన తల్లితోనైనను తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो దేవుని యొక్క ఆత్మ परमेश्वर की जो आत्मा సంసోను మీద ఉన్నది. शमशोन के ऊपर आ गया था. దేవుని యొక్క ఆత్మ అతన్ని ప్రేరేపిస్తూ ఉంది. यहाँ परमेश्वर की आत्मा उसको ये प्रेरणा दे रहा था. అతనిలో ఏమీ లేకపోయినా, उसमें कुछ भी न था. చూడండి, మేక పిల్లను చీల్చినట్లుగా यहाँ जिस तरह से बकरी की बच्चों को फाड़ डालते हैं, ఈ సింహాన్ని చీల్చివేస్తూ ఉన్నాడు. उस तरह से शेर को फाड़ डाला. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఏమాత్రం చెప్పలేదు. ये विषय उनके माताओं पिता के साथ में साझा कभी भी नहीं किया. ఇలాంటి కార్యాలు దేవుడు నా పట్ల చేసి ఉన్నాడు, यहोवा इस तरह से कार्य मेरे प्रति किया ఈ है విధంగా कर कर, సింహాన్ని నేను చంపి ఉన్నాను. ऐसे मैं शेर को मैं मार डाला हूं कर कर, గర్వం అండి. इस तरह से घमंड था. తల్లిదండ్రులకు చెప్పలేదు. माता पिताओं से नहीं कहा. దేవుడు చేసిన కార్యాలు తన తల్లిదండ్రులకు ఏ మాత్రము లెక్కే చేయడం లేదనమాట. परमेश्वर जो काम किया था माताओं के पिता के साथ में इस बात को कभी साझा ఈ नहीं किया దినాన था. చాలా మంది మనం గమనించినట్లయితే आज के दिन कई सारे लोगों को देखते हैं तो ఏ మాత్రం దైవ సేవకులకు చెప్పరు. किसी विषय में सेवक के साथ में साझा नहीं करते हैं. వాళ్ళకు వాళ్ళు ఏదేదో అన్ని చేసేస్తూ ఉంటారు. वो खुद ब खुद अपने आप से करने लगते हैं. ఎవరికి ఏమీ చెప్పరు. किसी से कुछ साझा नहीं करते हैं. కాబట్టి దైవ సేవకులకు తల్లిదండ్రులకు మనం విధేయత కలిగి ఉండాలి. सेवकों को माता पिताओं को अधीन होकर रहना है. తల్లితోనైనాను తండ్రితోనైనా ఏమీ చెప్పలేదంట. माता पिता के साथ में किसी बात से वह शेयर नहीं किया. నా ఇష్టం, నేను ఏదైనా చేయగలుగుతాను. मेरा मर्जी मैं कुछ भी कर सकता हूँ. అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే, यहाँ तुरंत बाद क्या हुआ, అతడు అక్కడికి వెళ్ళాడనమాట. उसने वहां पे चला गया. ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. उस स्त्री के साथ बात कर रहा था. ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగింది. समसोन को उसके प्रति प्रेम हुआ.
తల్లిదండ్రుల మాట విని ఉంటే, माता पिताओं की बात यदि सुनता हो तो, దేవుని యొక్క మాట విని ఉంటే यदि परमेश्वर की बातों को सुना होता तो ఆ పాపములో అతను పడిపోయేవాడు కాదండి. उस पाप में वो गिरने वाला नहीं था। కాబట్టి తల్లిదండ్రుల మాట గర్వం అన్నమాట. इसलिए माताओं पिताओं की बात न सुनने की घमंड। ఓకే, దేవుని యొక్క ఆత్మ అతనికి ఉంది, मैं समझता हूँ परमेश्वर की आत्मा उस पर है, ప్రేరేపించింది, उसको प्रेरणा हुआ, వాడుకుంది, उसको इस्तेमाल किया, అన్ని బాగానే ఉన్నాయి. सब कुछ ठीक ठाक है। కానీ తను తాను హెచ్చించుకున్నాడు, परंतु अपने आप में घमंड दिखाकर बड़प्पन दिखा रहा था, ఏమీ చెప్పలేదండి. कुछ भी नहीं कहा। చిన్న విషయము పెద్ద విషయము తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. छोटी बड़ी विषय अपनी माता पिता के साथ में कभी साझा नहीं किया गया। చెప్పింటే, यदि कहा होता तो, విధేయత కలిగి ఉంటే, यदि अधीन होता तो, చూడండి దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, परंतु परमेश्वर का वचन कहता है మంచి వారిని దేవుడు పాపములో పడనీయడు. अच्छे लोगों को परमेश्वर पाप में नहीं गिरवाता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మంచి వారిని దేవుడు ఏం చేస్తాడంట? अच्छे लोगों को परमेश्वर क्या करता है? పాపములో పడనీయడు. पाप में न गिराता है। నువ్వు స్త్రీతో మాట్లాడినా, तू यदि स्त्री से बात करे, నువ్వు మగవాళ్ళతో మాట్లాడినా, पुरुषों से बात क्यों నువ్వు न ఎవరితో करे, మాట్లాడుతున్నప్పటికీ चाहे तुम किसी से क्यों ना बात करे, నీ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటుంది. तेरे चारों ओर आग की यहाँ बाड़ा रहता है। నువ్వు పాపములో పడుతున్నావంటే यदि तुम पाप में गिरने वाले हो तो దేవుని యొక్క మాట నీ హృదయంలో లేదు. परमेश्वर की बात तेरे हृदय में नहीं है। దైవ సేవకుల మాటను ఖాతరు చేయడం లేదు, तुम सेवकों की बातों को तुम ध्यान नहीं देते हो, లక్ష్యము చేయడం లేదు. यहाँ ध्यान बिल्कुल ही नहीं देते हो। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है। సంసోను తల్లిదండ్రుల మాట విననందున शमशोन माता पिताओं की बातों को न सुनने के कारण అతని రెండు కళ్ళు పోయినాయి. उसके दोनों आंख वो चला गया। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है। చదవండి 16వ అధ్యాయము पढ़िए 16वां पद को, 21వ వచనం చదవండి. 16 उसका 21 पद को हम पढ़ेंगे। 16, 21 16, 21 న్యాయాధిపతులు. न्यायियों 16, 21। అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కళ్ళను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మలుచుటకు మొదలుపెట్టెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ఈ సంసోను ఏమనుకుంటున్నాడంటే, ये शमशोन अपने आप में ये सोच रहा था, ఫిలిష్తీయులు నా మీద పడుతూ ఉన్నారు, फलिस्तिया मुझ पे गिर रहे हैं। నిద్ర మేలుకొని यहाँ नींद से उठकर ఎప్పటికట్లు అతను బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. तुरंत ही तब का तब यहाँ बल प्राप्ति कर लिया। కానీ అతను దేవుడు అతనికి తోడుగా లేడని ఎడబాసేనని అతనికి అర్థం కావడం లేదు. शमशोन के साथ परमेश्वर छोड़ा कर ये विषय शमशोन को मालूम नहीं था। అప్పుడు ఏం జరిగిందంటే, तब ऐसा हुआ कि ఆ ఫిలిష్తీయులు అందరిని అతన్ని చుట్టుముట్టారండి. फलिस्तिया उसके चारों ओर यहाँ फैल गए, అతన్ని పట్టుకున్నారండి. उसको पकड़ लिए। కాబట్టి నిన్ను పట్టుకుంటారు శత్రువులు. शत्रु तुम्हें झकड़ लेते हैं। దేవుని యొక్క మాట వినకపోతే, यदि परमेश्वर की बातों को न सुनता हो तो, తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నట్లయితే, यदि आप में बलवा की स्वभाव है तो, ఈ తల్లిదండ్రుల మాట వినక माता पिताओं की बात न सुनते हुए ప్రేమలో పడ్డాడు సంసోను. यहाँ उसको प्रेम में गिर गया। తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పిన యొక్క వివాహం చేసుకున్నట్లయితే माता पिताओं की बात सुनकर उसके प्रति अगर शादी किया होता तो పరిశుద్ధమైన వివాహం జరిగేది. पवित्र शादी हो सकता था। ఒకరిని ప్రేమించాడు, వాళ్ళు మోసం చేశారు, మరలా వెళ్ళి ఇతను మోసం చేస్తూ ఉన్నాడు. एक के साथ में प्रेम किया, उसको धोखा दिया और दूसरे के साथ में शादी करने लगा। తర్వాత ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఆమె వల్ల పడ్డాడు అనమాట. और दूसरे स्त्री में जाकर उसके जाल में फंस गया। ఈ ఒక్క స్త్రీ నిమిత్తము అనేకమైన జగడాలు, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. एक स्त्री के कारण कई झगड़े, युद्ध की ऐसी माहौल आ पड़ी। కాబట్టి ఈ దినాన దేవుని మాట, తల్లిదండ్రుల మాటను వినాలి. इसलिए आज के दिन माताओं की पिताओं की बातों को सुनना ఆ है। ఫిలిష్తీయులు పట్టుకొని అతని కన్నులను ఊడదీశారు. फलिस्तीय लोग पकड़कर उसको आंख को फोड़ डाले, అతన్ని బలవంతంగా తీసుకుని వస్తున్నారు. उसको जबरदस्ती पकड़ के लेके आ रहे थे। ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించారు. पीतल की बेड़ियों से उसको झकड़ा गया। కాబట్టి నువ్వు బంధించబడతావు. क्या तुम झकड़ जाएंगे? కాబట్టి బందీ గృహంలో తిరగలి విసురుతూ ఉన్నాడు. इसलिए बंदी
विग्रह में तुम चक्की पीसेंगे। కాబట్టి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. कितनी श्रम को वो पा रहा था। అందరూ అతన్ని అవమానం చేస్తూ ఉన్నారు, నిందలు పాలు చేస్తూ ఉన్నారు. कई सारे लोग उसको अपमान कर रहे थे। వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే वे सारे लोग ऐसा सोच रहे थे, ఈ సంసోనును దేవత మాకు అప్పచెప్పింది ये शमशोन को देवता ही मुझे स्वयं यहाँ दे दिया, అని వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. ऐसा वो लोग सोच रहे थे। కాను ఇతను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. परमेश्वर के सम्मुख में यहाँ पश्चाताप हो रहा था। పశ్చాత్తాప పడినప్పుడు यहाँ पश्चाताप होकर క్షౌరము చేయబడిన తర్వాత उसको जब बाल मुंडवाया गया, తల వెంట్రుకలు మరలా మొలుస్తూ ఉన్నవి. फिर से उसके सर पे बाल उगने लगे। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పోగొట్టున్నవన్నీ మరలా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. यदि तुम जो कुछ खोए हैं परमेश्वर फिर से तुम्हें देने वाला है। చూడండి, అతనికి క్షౌరం చేశారు. उसको यहाँ सर मुंडवाया गया। ఈ డెలీలా నీ బలం ఎక్కడుంది అని చెప్పినప్పుడు दलीला पूछी कि तेरी ताकत कहाँ पे है? నా తల వెంట్రుకల్లో ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. मेरी जो ताकत मेरे सर के बालों में है करके ఆ कहने తల लगा। వెంట్రుకలని క్షౌరం చేయబడిన తర్వాత उसके सर की बाल जब मुंडवाया गया तो బలమంతా పోతుంది అనమాట. उसकी सारी बल चला गया, బలమంతా పోతుంది. उसका सारी बल चला गया। ఎప్పుడైతే తన బుద్ధి తెచ్చుకొని जब उसको बुद्धि आया, వీళ్ళందరూ నన్ను నిందలు అవమానాలు పరిహాసం చేస్తున్నారు ప్రభువా, ये सारे लोग मेरी अपमान और निंदा कर रहे हैं परमेश्वर, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, ये एक बार मुझे अपने स्मरण में ले ले, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. एक बार तेरी स्मरण में ले ले। అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. तब परमेश्वर उसको याद किया। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని यहाँ याद कर लेकर అతని పక్షాన దేవుడు తోడుగా ఉంటున్నాడు. परमेश्वर उसके संग उसको पक्ष में रहकर याद कर ले रहा था। కాబట్టి ఈ దినాన ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. इसीलिए आज के दिन परमेश्वर के सम्मुख में हम अपने आप को ध्यान देना है। సంసోను తల్లిదండ్రుల మాట వినక ఇవన్నీ సమస్యలు అన్నమాట. यहाँ माता पिताओं की बातों को न सुनते हुए शमशोन बड़ी ही नुकसान के कारण हो गया। కళ్ళు పోగొట్టుకున్నాడు, आंख फोड़ा गया, వాళ్ళు పట్టుకున్నారు, वो लोग झकड़ लिए, భయంకరమైన పరిహాసం చేస్తూ ఉన్నారు. भयंकर सा यहाँ ठट्टे उड़ाने लगे, ఎంతో కష్టపడుతూ ఉన్నాడు. कितना ही कष्ट उठा रहा था। అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ऐसी स्थिति में वो चला गया। కాబట్టి ఈ దినాన మనం ప్రార్థన చేసుకోవాలి. आज के दिन हम प्रार्थना कर लेना है, దేవుని మాట నేను వినాలి. परमेश्वर की बातों को सुनना, దేవుని యొక్క మాట మీరి నేను ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయకూడదు परमेश्वर की बातों को उल्लंघन करके एक कदम भी मैं आगे नहीं बढ़ूंगा। అని మనం అనుకున్నట్లయితే यदि इस तरह से हमारी सोच रहती है ప్రభు तो మనల్ని అందరిని ఆశీర్వదించును గాక. परमेश्वर हम सारे लोगों को आशीष देने पाए, ఆశీర్వాదాలు మంచి పదార్థాలను మనం అనుభవించుము గాక. आशीष अच्छे पदार्थों को हम अनुभव करने पाए। చూడండి, ఆది కాండంలో देखिए उत्पत्ति में 34వ అధ్యాయము 34वां अध्याय 1వ వచనంలో మనం గమనించినట్లయితే उसका एक पद में हम ध्यान देते हैं तो లేయా యాకోబునకు కనే కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే यहाँ देखते हैं तो దీనా అనే సహోదరి కనబడుతుంది. दीना नाम की बहन को हम देखते हैं। ఎన్నో రోజుల నుంచి తల్లిదండ్రుల దగ్గర చాటు మాటున ఉన్నది. माता पिताओं के यहाँ उनकी आड़ में थी, ఎన్నో రోజుల నుంచి చక్కగా ఆశీర్వదించబడింది. कई दिनों से वो आशीष पा रही थी। ఎప్పుడైతే ఆమెకు మనస్సు కలిగిందో, जब उसको मन में ये बात आया, యాకోబునకు కనే కుమార్తె అయిన దీనా याकूब जिसको पैदा किया था वो दीना ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. उस देश के बेटियों को देखने के लिए गई। చెప్పకుండా వెళ్ళిందో చెప్పి వెళ్ళిందో మనకు తెలియదు. वो बोल के चला गई क्या बिना बोल के चला गई हम नहीं जानते। చెప్పకుండానే వెళ్ళింటది. वो बिना बोल के चला गई थी। అక్కడికి వెళ్ళిన తర్వాత वो जाने के बाद భయంకరమైన పరిస్థితి ఆమె ఎదుర్కొంటుంది. भयंकर स्थिति की सामना करनी पड़ी। ఈ లోక సంబంధమైన ఆ యొక్క శత్రువు ఆమెను ముట్టు ఉన్నాడు. संसार की जो शत्रु है उसको यहाँ ढका डालने गया, ఆమె పాడైపోయింది. वो बिगड़ गई। చూడండి, ఆ విషయాన్ని గమనించిన యాకోబు తర్వాత తన అన్నదమ్ములు, ये विषय को जाना हुआ याकूब और उसके भाई लोग, చూడండి యాకోబు ఆలోచిస్తూ ఉన్నాడు. याकूब ये विषय को सोच रहा था। యాకోబు కుమారులు షిమ్యోను లేవి ఆలోచిస్తూ ఉన్నారు. याकूब के जो बेटे थे शिमोन और लेवी भी सोच रहे थे। తన యొక్క చెల్లి దీనా విషయంలో ఎంతో బాధపడుతూ ఉన్నారు. उसके बहन दीना के विषय में बड़ी ही दुखित हो रहे थे। చూడండి, అవమానకరమైన కార్యము అక్కడ జరిగింది. एक अपमानजनक वहाँ कार्य हुआ था। ఇశ్రాయేలు జనములో इस्राएल की प्रजाओं में అవమానకరమైన కార్యం అది. अपमानजनक के कार्य था, అది చేయరాని పని. అది वो न करने वाली काम था।
అక్కడ మనం గమనించినట్లయితే वहां पे उसको ध्यान देते हैं तो ఈమె వలన కోపం వచ్చింది, इसके प्रति वहां गुस्सा आ गया, పరిస్థితులు తారుమారైపోయినాయి. यहाँ स्थितियां बिखेर गए, ఈ అన్నదమ్ములు హత్య చేసేవారిగా మార్చబడిపోయారు. यहाँ उसके भाई हथियारा बन गए, ఇశ్రాయేలులో ఒక భయంకరమైన పరిస్థితి నెలకొంది. इस्राएल प्रजाओं में एक भयंकर स्थिति आ गई। వీళ్ళు సిమియోను లేవి ఏం చేస్తున్నారంటే शिमियोन और लेवी ये कर रहे थे, కత్తులను చేత పట్టుకుని వెళ్తూ ఉన్నారు. यहाँ तलवार और चाकू हाथ में पकड़ के दौड़ रहे थे। మా చెల్లిని ఈ విధంగా చేస్తారా, मेरी बहन के साथ में ऐसा करता है क्या, చెల్లిని ఈ విధంగా చేస్తారా. मेरे बहन के साथ ऐसा सलूक किया, చూడండి, ఆమె చెడిపోయింది, वो बिगड़ गई, ఈ అన్నదమ్ములు చెడిపోయారు, उसके भाई लोग भी बिगड़ गए, నరహంతులుగా మార్చబడిపోయారు. यहाँ खूनी बन गए, పరిస్థితి భయంకరంగా మార్చబడిపోయింది. स्थिति बड़ी सी भयंकर सा था। చూడండి, వాళ్ళందరూ అక్కడున్న వాళ్ళందరితో శత్రువులుగా మార్చబడిపోయారు. वहाँ रहने वाले सारे लोग उसको शत्रु सा बन गए। అక్కడి నుంచి భయపడి ఆ ప్రాంతం నుంచి బయలుదేరి యాకోబు వెళ్ళిపోయాడండి. उस प्रांत से डर कर याकूब चला गया। కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है, నువ్వు ఉన్న ప్లేస్ లో, आप जहाँ जगह पे रहते हैं, నువ్వు ఉన్న ఇంట్లో कहाँ आप घर में रहते हैं, నువ్వు ఎలా ఉంటున్నావు, आप किस तरह से रहने वाले हैं, నీ ద్వారా నీ కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నవి, आपकी द्वारा आपकी परिवार की स्थिति किस तरह से हो रही నీ है, ద్వారా ఈ సంఘానికి మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా, तेरी द्वारा कलीसिया को भलाई हो रहा है क्या नष्ट हो रहा है, నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నవి. तेरी व्यक्तिगत जीवन में कैसी हालतों का सामना करना पड़ रहा है। కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి, आज के दिन हम ध्यान देना है, గమనించి ప్రార్థన చేసుకోవాలి. यहाँ ध्यान देके प्रार्थना कर लेना है। కాబట్టి కేవలం నీ హృదయములో ఏముండాలంటే केवल आपका हृदय में क्या रहना है, దేవుని యొక్క మాట ఉండాలి. परमेश्वर की बात रहना है। కాబట్టి इसलिए ఆయన మాట విని परमेश्वर की बातों को सुनकर ఈ దినాన ఎవరైతే విధేయత చూపిస్తారో जो कोई आज्ञाकारी बनते हैं तो భూ సంబంధమైన ఆశీర్వాదాలండి. धरती के संबंध की आशीषाएं हैं, అది మన హృదయానికి గోచరం కాదు, वो हमारा हृदय को यहाँ समझ में नहीं आती है, మన చెవులకు వినపడదు, हमारे कानों को सुनाई नहीं देती మన है, కనులకు అది కనబడదు. हमारी आंखों को नहीं दिखाई पड़ती है। కాబట్టి అంతవరకు మనం ఓపిక కలిగి ఉండాలి. अंत तक धीरज धर के रहना ఈ है। దీనాకు ఓపికనే లేదనమాట. ये जो दीना को यहाँ धीरज नहीं था, ఎంతసేపని ఇంట్లో ఉండాలి, कितना समय मैं घर में रहूं, ఒక్కసారి నేను అలా లోకాన్ని చూడాలని వెళ్ళిపోయింది. मैं एक बार दुनिया को देखती हूँ करके बाहर चला गई। నువ్వు అడుగు దైవ చిత్తానుసారంగా అడుగు పెట్టాలండి లోకంలో గాని. यानी परमेश्वर की मर्जी के अनुसार तुम्हारे कदमों को आगे बढ़ाना है। యేసయ్యను నువ్వు అడగాలి, यीशु मसीह को पूछना है, ప్రభా పలానా చోటికి నేను వెళ్తూ ఉన్నాను, परमेश्वर फलाना जगह में मैं जा रहा నేను हूँ, అక్కడికి వెళ్ళాలా వద్దా. मैं वहाँ जाऊँ या नहीं जाऊँ। తల్లిదండ్రులను అడగాలి, माता पिताओं को सलाह मशवरा करना है, దేవుణ్ణి అడగాలి, परमेश्वर को पूछना है, వాక్యాన్ని చదవాలి. वचन को पढ़ना है, చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. सावधानी से हम रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట విన్నట్లయితే यदि परमेश्वर की बातों पे कान लगाते हैं तो ఆది కాండము भजन सहित 26వ అధ్యాయము, उत्पत्ति 26वां अध्याय, ఆది కాండం 26వ అధ్యాయము उत्पत्ति 26वां अध्याय 5వ వచనం చదవండి. 26:5. 26 उसका 5 पद को हम पढ़ेंगे। ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొని చెప్పాడు. చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, परमेश्वर कहता है, ఇస్సాకుతో చెప్తూ ఉన్నాడు, इसहाक से कहने लगा, నేను నీతో చెప్పు దేశానికి నువ్వు వెళ్ళాలి, मैं जो देश में तुमको जाने के लिए कहूँ वो देश में चला जाना, అక్కడ నువ్వు నివసించాలి, वहाँ तुम बसेरा करना, ఈ దేశంలో ये देश में పరివాసివై నువ్వు ఉండాలి, यहाँ परदेशी बन के रहना है, నేను నీకు తోడే ఉంటాను, मैं तेरे संग रहूंगा, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, मैं तुम्हें आशीष दूंगा, నీకును నీ సంతానానికి तुम्हें और तेरे सारे संतानत को ఈ దేశములన్నీ నేను ఇవ్వబోతూ ఉన్నాను. ये सारी देश तुम्हें मैं सौंपने वाला हूँ। అబ్రహాముతో చేసిన యొక్క ప్రమాణము నెరవేర్చి इब्राहिम से परमेश्वर ने जो वाचा बांधा था, ఆకాశ నక్షత్రములని సంతానాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను, आकाश के तारे गण के समान मैं तेरे संतान को वृद्धि करने वाला हूँ, విస్తరింపజేయబోతూ ఉన్నాను, मैं यहाँ विस्तार करने वाला हूँ, సమస్త భూలోకములోని జనులు ఆశీర్వదించబడును నీ ద్వారా. सारे धरती के लोग तेरे द्वारा आशीष पाएंगे। కాబట్టి అబ్రహాము నా మాట విన్నాడు, इसलिए अब्राहम मेरी बातों को सुना था, కాబట్టి నువ్వు కూడా నా మాట వినాలి. ऐसे ही मेरी बातों को तुम भी सुनना है। నేను ఏది
విధి రూపముగా క్రమముగా ఏదైతే చెప్పి ఉన్నానో मैं जिस तरह से मेरे नियमों को तुम्हें बताता हूँ, నా ఆజ్ఞలను కట్టను గైకొనాలి. मेरे विधियों को तुम मानना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆ విన్నట్లయితే यदि आप सुनते हैं तो అతను చూడండి ఆ దేశంలో देखो उस देश में ఈ ఇస్సాకు విత్తనం వేసి इसहाक बीज को बोकर 30 अंतలు 60 अंतలు 100 अंतలుగా ఫలించాడు. 30 गुना 60 गुना और 100 गुना గొప్పవాడిగా మార్చబడ్డాడు, एक बड़ा सा बन गया. అభివృద్ధి చెందాడు. यहाँ वृद्धि पाया हुआ था. అతని ఆస్తి తర్వాత దాసులు సమూహం అంతా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. उसकी नौकर चाकर धन दौलत को परमेश्वर आशीष किया था. అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. जहाँ कदम रखता था वो जगह को आशीष किया. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నా మాట వినకపోతే यदि मेरी बातों को नहीं सुनते हो तो నువ్వు ఖడ్గము పాలవుతావు. ये तलवार की तुम्हारे समान हो అంటే जाएगी. నీ మెడ మీద తలకాయ ఉండదు, ఇంకా तेरे जो खंधे पे तेरी गर्दन नहीं నీ रहेगा. మెడ మీద తలకాయ ఉండదు ఇంకా. तेरी गर्दन नहीं रहेगा. కాబట్టి ఈ దినాన తిరుగుబాటు నువ్వు చేసినట్లయితే आज के दिन ही तुम बलवा करते हो तो నీ మెడ మీద తలకాయే ఉండదు అన్నమాట. तेरे खंधे पे तेरी गर्दन नहीं रहेगा. కాబట్టి ఈ దినాన నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. आज के दिन सावधानी से रहना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట విని విధేయత కలిగి ఈ దినాన ఉన్నట్లయితే ఇది- నువ్వు అనేకమైన అనుభవాల చేత నింపబడిపోతావు. परमेश्वर को बातों को यदि सुन के उसको अधीन रहते हैं तो हर एक बातों को हम अनुभव कर सकते हैं. కాబట్టి ఈ దినాన ప్రార్థన చేసుకుందాం. इसीलिए आज के दिन हम प्रार्थना कर लेंगे. అందరూ మోకరించండి, घुटने टेकिए, ప్రార్థన చేసుకుందాం. घुटने टेक के प्रार्थना कर लेंगे. అందరూ మోకరించి కళ్ళు మూసినట్లయితే सारे ప్రార్థన लोग చేసుకుందాం. घुटने टेक के आंख बंद करके घुटना टेक के प्रार्थना कर लेंगे. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, మోకరించి కళ్ళు